ఈ వారం రోజులు కూడా తెల్లవారుజాము 4 గంటల ముందే అభిషేకం తీసుకోవడం, స్వామివారికి శుభ్రంగా అలంకరణ చేయడం, స్వామివారిని చాలా ఆనందపరిచారమ్మా. అది ఆ ఊరంతా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే స్వామివారు ఆ ఊరు వెళ్తారమ్మా. ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో ఉన్న భక్తులందరి చేత ఆ ఊళ్ళో మనకి సేవ చేస్తాము. ఆదివారం ప్రతి ఆదివారం పెడతాం ఒక్కొక్క ఊరు. ఇక్కడ సేవ చేసుకున్న ఊరే. ఆ ఆదివారం నుంచి స్వామి వాళ్ళ ఊరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ ఊళ్ళో ఉన్న అందరికీ చేత అభిషేకం చేస్తామండి ఆదివారం రోజు. ఇప్పుడు నెక్స్ట్ అమ్మ గొంచాలో ఎంతమంది వచ్చారు ఒకసారి నిలబండి. గొంచాల నిలబండి. నెక్స్ట్ వారం వీళ్ళు తీసుకుంటున్నారు అమ్మ గొంచాల నుండి. అమ్మ చేసుకుంటారు కదా మీరు. స్వామి మనకు కనపడాలండి. మన భక్తి అలా ఉండాలి, ఆ స్థాయిలో ఉండాలి. స్వామి మనకు కనపడినప్పుడు ఆ కళ్యాణ్ నీళ్ళు మనకు తెలియకుండా బయటకు వస్తాయి. అలా తీయాలి భక్తి. మిమ్మల్ని నిద్రలో ఉండలేదు. ఒక రోజు వస్తే మన నుండి తర్వాత 2 గంటలు లెక్క కొడతారు. ఎవరో ఒక రూపం వచ్చి అమ్మ సేవ టైం వచ్చి లెక్కమని అడుగుతారు. కాబట్టి మిమ్మల్ని నిద్ర ఉండవు. ఈ వారం మీకు నిద్ర ఉండదు గ్యారెంటీ. అర్థం. ఈ వారం రోజులు మీకు ఇచ్చే అవకాశం. వచ్చి నెలలో ఇక్కడ నేను దీన్ని వచ్చాను జగ్గి చెరువు ఒకటే. నెక్స్ట్ కూర్చోండి. నెక్స్ట్ పల్లకి గ్రామం కూడా ఒకటే. ఇది వచ్చారండి పిఠాపురం అండి. పిఠాపురం పల్లకి రాంకోలండి ఒక 10 మంది తయారయ్యారు. మాకు ఒకసారి తగ్గండి. ఎవరు పల్లకి రాంకోలు అండి. అవును మీరు 10 మంది ఎవరు నెంబర్ ఇచ్చారండి. మీరు దిగలండి హెలికాప్టర్ ఇవ్వండి. నెక్స్ట్ ఏంటంటే చంద్రపాలు పక్కనే ఉందమ్మా. మంచి భక్తులు ఉన్నారు అక్కడ. కానీ ఎందుకు రాలేకపోతున్నారో తెలియట్లేదు. 12 రోజులు అందరికంటే ముందు వచ్చేసాను ఇక్కడ దేవి గుడికి. కానీ అక్కడ 10 మంది ఎందుకు తయారవ్వకపోతే నాకు అర్థం అవుతుంది. చంద్రపాలు అనే మంచి భక్తులు ఉన్నారమ్మా. నేను ఒక్కరోజు అలాగైతే చాలా మంచి వైబ్రేషన్ వచ్చింది. ఆ ఊళ్ళో ఎలాగేస్తుంటే అద్భుతమైన వైబ్రేషన్ ఉంటారు. ఈ ఊళ్ళో చక్కగా సేవ చేసుకుంటారు. సేవ అయితే మాత్రం చాలా బాగా చేస్తారు. అటువంటి చంద్రపాలు కూడా మరి ఎందుకు ముందుకు రావట్లేదు అర్థమవుతుంది. నచ్చి వచ్చేసాం మన ఊళ్ళోనే ఒక అరగంట లేట్ అవుతుంది. కాబట్టి ఏ ఊరైనా అప్పుడు ఈ 42 ఊళ్ళే కదమ్మా. అమలాపురంలో ఒక టీం వస్తానమ్మా. అంటే ఇక్కడ ఉండడానికి చాలా ప్లేస్ లేక అలా ఉంచడానికి మనకి ఒక రూమ్ గట్ట ఏమి లేదు కాబట్టి, ఆ ఏర్పాటు లేదు కాబట్టి ఆ కోలాట వాళ్ళు అమలాపురం నుంచి వస్తారన్నారమ్మా. అటువంటి వాళ్ళకి మనం ఇక్కడ షెల్టర్ లేదమ్మా. మనం ఉండడానికి కొంచెం కష్టంగా ఉంది. వాళ్ళకి మనం షెల్టర్ అలాగే ఇస్తాం. మా ఊరు చాలా బాగా చేసుకున్నారమ్మ. 1 సంవత్సరం 8 నెలలు 6 నెలలు 7 నెలలు అండి. 6 నెలలు అయిందండి. సంవత్సరం 6 నెలలు అద్భుతంగా నడిపారు మా వాళ్ళందరూ. అమ్మ దీనిలోని ప్రతి ఒక్క టీం నుండి ఒక్కొక్క కోర్ కమిటీ మెంబర్ బయటకు వస్తారమ్మ. ఆ కోర్ కమిటీ మెంబర్ ఎలా వస్తారంటే ఇక్కడ సేవ కంటిన్యూగా చేయాలమ్మా. అంతేగాని ఆమాస్య పునాలకు సేవ తీసుకొని కోర్ కమిటీలో మెంబర్షిప్ ఉండదమ్మా. ఎందుకంటే ఇక్కడ గుడి ఆ కోర్ కమిటీ చేతిలో ఉంటుంది. ప్రతి ఊరికి కూడా ఒక కోర్ కమిటీ ఏర్పడుతుంది. ఆ కోర్ కమిటీలో ఒక్కొక్క మెంబర్ని తీసుకొని నువ్వు ఇక్కడ ఈ గుడి ధర్మకర్తలుగా నియమిస్తాము. అంటే 42 నుండి 42 మనుషులు ఇక్కడ ధర్మకర్తలుగా ఉంటారు. మొత్తం ఈ గుడి వ్యవహారం అంతా కూడా ఈవెన్ ఫైనాన్స్ కూడా డబ్బు విషయం కూడా ఈ గుడి దగ్గర మనం ఏం చేయాలి అందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఫాలో చేస్తుంటారు 42 మంది కూడా. కాబట్టి ప్రతి టీం నుండి ఒక కోర్ కమిటీ, ప్రతి ఊరిలో ఒక కోర్ కమిటీ వచ్చి దాన్ని ఒక ఖర్చు తీసుకొని 42 మంది ఇక్కడ ధర్మకర్తతో పెడతాను. ఆ రోజున మొగోలు ఉండదు. ఏంటి మీరు బాగా తయారైన నా పని ఉండదు. నేను గోలు కూర్చుంటారు. నాకు పని ఉండదు. ఇలా మాట్లాడుకొని ఉండదు అమ్మ. మీరు జాగ్రత్తగా నిర్వహణ చేసుకోండి. ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. ముందుగా ఎవరైతే అడిగి చేశారో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుంది. అయితే కోర్ కమిటీలో 7 ఉన్నారమ్మా. మొత్తం 7 అయితే 2 డౌట్గా ఉన్నారమ్మా. అంటే ఒకరికి కుదరలేదు పాపం. ఒక ఆవిడ పాపం కుదరో ఏదో లాగా రాలేకపోతుంది. ఒక 3 నెలలు వస్తామమ్మా తర్వాత వెళ్తారు. కానీ 3 నెలల్లో వాళ్ళు ఏమన్నా మామూలుగా మార్చుకొని ఇలా మిగతా వాళ్ళ నుంచే పండుగ చేస్తాం. లేదనుకోండి వాళ్ళిద్దరిలో మరి ఎవరు మిస్ అవుతారు. చాలా మామ మిగతా వాళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు కోర్టు చూడండి. వాళ్ళిద్దరి విషయంలో కొంచెం నిర్ణయం తర్వాత అంటే శ్రావణ మాసంలో స్వామి బయటకు వెళ్తారు. అంటే బయట కూడా వస్తారు. అప్పుడు ముందు ఒక వారం ముందు రోజు ఈ సైడ్ దాన్ని బట్టి అందరూ ఎవరు ఉంటారో దాన్ని బట్టి ఫాలో అవుతారు.
అది విషయం. కాబట్టి మీలో పోరాటం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు?